మధురమైన నా ఊహల్లో వేయి పగలు నిలిచామ్మా కమ్మని నిజమవమంటూ కలలే కడుతున్నానే నా హృదయంలో. इसको में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, सब करके दिखाना पड़ेगा। इसको में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा। సూపర్ మచ్చి எங்க வீட்டு தங்கச்சி உன் கையில தந்தாச்சு. సూపర్ మచ్చి మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజు లేరుకుంటే పొంటుగాడి తోటగాడ సందు గ్లాసు పెట్టుకుంటే జాకిరేవు కొట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్క పడక ముక్కు మీద పెట్టుకుంటే రెండు తోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళమంటే చీర కట్టునేమో నేను వస్తే ఎట్ట పెట్టుకుంటే సింగారు కుంటు పెట్టి పెట్ట పట్ట పెట్టుకుంటే కష్టములు చూసుకుంటే లోపలేలు ముట్టుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చినాక పెట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఈరబాగుడింటికాడ ఈత కళ్ళు బాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి కళ్ళు లాంటి కళ్ళు రారాళ్ళ మావ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రమంటే పంచాన్ని ఒక రంగు రచ్చ రచ్చలేపుతుంటే ముంచికాయ లాంటి మూతి మూతికాయలు తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాలను ఇంగిలేసి పోతుంటే ఇప్పుడున గుంపునేమో నీళ్ళ పిండి తిప్పుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కళ్ళలోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఊరి శివర ముంగ సిన్న కూరింటాకి సుదాడ మాటిని ఆట చూసి డేటింగ్స్ చెప్తూ अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के
Rajini fan. Don't miss the chance. डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा on the floor आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और मैं रजनी fan don't miss the chance और मैं रजनी fan don't miss the chance नाइट क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और कहीं को मेरा मूड में डांस करेगा किसी का डैडी से नहीं डरेगा जिसको जो भी है करना वो कर ले निकले को उठा लगले पलची में पल पलक मिटा मैं लोकले मिटा मैंने लोकले Puta puta uyu soda Apani pojari mukka sinu borda Matta pani puta maja mala perda निकले को तू उठा लगले पलचिन पल पलक मिटा मैंने लोकले
సగగున్నా సగగున్నా సూపర్గున్నా సుగుణటి మరదలా సుడిలకరున్నా చంగు 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 నీతో లైఫ్ లాంగ్ కెమెరాపుతాడు చూద్దాం బాబో ముడిగేస్తా గోల్డ్ రింగు ముడిగేస్తా చీర కొంగు మనవాడి తీసుకపోరా బాబో 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 చూడసగ్గగున్నా సూపర్గున్నా రెడీ నేను రెడీ ఖానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి రెడీ నేను రెడీ ఖానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ వెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడుగాడాల పూలు రెడీ నేను రెడీ ఖానా బజానా బ్యాండ్ రెడీ
చెప్పమాట one more time baby one more time మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time oh one more बेटा कादल लेके दियो बेटे बेटा बेटे बनाए लेके बेटा कादल लेके दियो बेटे बेटा बेटे बनाए लेके इंस्टाग्राम दिला पानी पाडला नम पालो निमसदला सट तळला नगनी सिरम बोल तार मारदा फेसबुक पिचे गिरो लाइक शारदा टेक अ सेल्फी पुल्ला give me a selfie pulla give me a take a selfie pulla give me a selfie pulla give me a take a selfie pulla selfie pulla selfie pulla selfie pulla సంపసదియ అమ్మగాని కేరితే ఆరెత్తి ఎంతగాని చెక్కు రాసి ఇద్దా గోడం ఎప్పుడైనా వేల వేస్తానంటే హైయెస్ట్ పాట పాడి గోలరేసరేదా కష్టాలు చూడగానే అయ్య బాబు ఎనక గుండెల్లో కళ్ళమంటే అన్ని గట్టి పరక సక్సెస్ కళ్ళకిక్కు వేడి పట్టు కనుక నిజాక ఆగలేవు పిచ్చిలో బ్లిక్స్ని చూద్దాం శరమోలా చేద్దాం స్వర్గమే కనిపిస్తుంటే పెరుగుతే పొగిడునని చచ్చిపోతే పోయి ఎవడంత తోడుగాని గెలవలేటే తిని పులర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు
జపానలి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు పసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ బాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా నీకు చెయ్యందించా నిన్నే చూస్తే తిరిగే దుమ్ముగా తిరిగే తిరిగే కమ్మ తిరిగే దుబాయ్ సండే తెచ్చా జపానలి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు పసుకొచ్చ చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ బాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా సింగారి రవ సిలక సింగారి తున తునక కనేరి రస కులిక అతిరే సరక మామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులు ఏరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే జాకిలేవు కట్టుకాడ కొత్త జబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు చేసి కస్సు కొట్టుకుంటే ముచ్చి ఉన్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు తోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు మంటే చీర కట్టునేమో నేను అట్ట ఎట్ట కట్టుకుంటే సింగారు గుడ్డు మెట్ట పెట్ట బొట్ట పెట్టుకుంటే కష్టములు చూసుకుంటే నేను ముట్టుకుంటే రాళ్ళు చూపులని అక్షరాల పెట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి मूंछों को थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूंछों को थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के अगर रजनी ఒక మగాడు ఏ ఫీల్డ్ లోనే ఎంటర్ అవ్వచ్చు, కానీ సంసారం అనే ఫీల్డ్ ఎంటర్ కావచ్చు. ఒకవేళ ఎంటర్ అయ్యాడనుకో బయట పల్లెడు. ఈ ఒక మగాడు సంసారం అనే ఫీల్డ్ లో ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినట్టు బిల్డప్ ఇస్తూ బతుకుతున్నాడు అంతే. ఆ మాత్రం బిల్డప్ ఇవ్వలేదనుకో ఈ సంసారం అనే మార్కెట్ లో ఒక మగాడు ఉన్నాడు. పొద్దున 5ంటికి లేచా, ఇంకా 10 అయింది, ఇంకా అది లేవల. ఏమైనా తక్కువ బంగారు తక్కువ లేమా 10 అయింది. బంగారు బంగారు ఎవరు చూడలేదు. చూసినా కూడా ఏముంది, అందరికి నాదే పరిస్థితి. నేను చెప్పుకుంటున్నాను, అందరికి చెప్పుకోవట్లా అంతే. నా బతికే అంత పాడైంది. పెళ్లి చేసుకున్నాక బాబాయ్ బాబాయ్ ఏం పెట్టా ఎందుకు పెట్టా స్వీట్ ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? ఏ బాబాయ్ పెళ్లి చేసుకోబోతున్నా. అందుకన్నా ఈ స్వీట్ బాబాయ్ పెళ్లి చేసుకున్నా. పెళ్లికి ఇంత రియాక్షన్ ఏంటి? పెళ్ళైన ప్రతి వాడు పెళ్ళనగానే ఇలాగే రియాక్షన్ ఇస్తాడు బెట. వద్దు బెట, కావాలంటే 4 మటన్లు చేయి, వేలు మీద బయటికి రావచ్చు. ఏదైనా కాంతే శాంగారు చెప్పైనా బయటికి తేవచ్చు. కానీ పెళ్లి అనే ఫీల్డ్ వద్దు బెట. ఈ ఫీల్డ్ లో మగారు సక్సెస్ అవ్వలేదు బెట. ఈ ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావనుకో తర్వాత బయటికి వెళ్ళలేవు బెట. మీకు మంచి భవిష్యత్తు ఉంది బెట. చెప్పేది అర్థం చేసుకో బెట. ఏం మాట్లాడతాను బాబాయ్? ఏదో పెళ్లి చేసుకొని సెటిల్ అయినాం అనుకుంటుంటే
బెట్ట నీకు దండం పెడతాను బెట్ట, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో బెట్ట. బాబాయ్ అంటే పెళ్లి చేసుకున్నాడు ఎవరు గొప్పడు కావట్లేదా? ఎవరయ్యారు? మన దేశ జనాభా ఎంత? 150 కోట్లు. 150 కోట్లలో పెళ్లి చేసుకుని ఎంతమంది గొప్పలు అయ్యారు? ఒకడు సచిన్ అయ్యాడు, ఒకడు షారుఖ్ అయ్యాడు, ఒకడు నాగబాబు అయ్యాడు. నన్ను కూడా కలపగరా, మీతో కలుపుకోండి. ఈ బెల్లం అనే వాళ్ళు ఎక్స్పైర్ డేట్ అయిపోయిన టాబ్లెట్ లాంటి వాళ్ళు. మనం ఎక్స్పైర్ డేట్ అయిన టాబ్లెట్ వేసుకుంటే ఎంత రియాక్షన్ ఇస్తుందో ఈ ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే దానికంటే ఎక్కువ రియాక్షన్ చేస్తారు బెట్ట. దీనికి మించి చెప్పలేను బెట్ట, అర్థం చేసుకోక పెళ్లి చేసుకోక బెట్ట. బాబాయ్ ఎవడన్నా మంచి పని చేస్తే కోఆపరేషన్ చేయాలి, డిస్కరేజ్ చేయాలి చెప్తున్నా. సార్ నాకు బాబు గారు పెళ్లి అంటే మంచి పని అంట. అలాగే ఉంటుంది. బాబు గారు ఉడుపు రక్తం ఉన్నాడు కాబట్టి తెలియట్లా, తర్వాత విషయం ఆ తర్వాత అర్థం అవుతుంది బాబుకి. మామూలుగా ఉండదు బెట్ట. చూడు అక్కడ నాకు బాబు గారి ఎక్స్ప్రెషన్ చూడు బెట్ట. నువ్వు కావాలంటే ఎవరి శిఖరం ఎక్కువ, నేను వెనకాల ఎక్కుంటే ఎంకరేజ్ చేస్తాను. కావాలంటే నువ్వు సముద్రం మీద నేను కూడా ఈదుకుంటే ఎంకరేజ్ చేస్తాను. అది పిల్లనేది వద్దు పెట్ట, ఇది చాలా డేంజర్ ఫీల్డ్ పెట్ట. ఇది ఏంటి డేంజర్ బాబాయ్? ఏదో నీ పిల్లలు టార్చర్ చేస్తుందని చెప్పి లోకం మీద అందరి పిల్లలు టార్చర్ చేస్తాను చెప్పు. చూడు బాబాయ్, నీతో ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. పెళ్లి అర్థం కన్నా నీకు ఇప్పుడు పోయి పెళ్లి చేసుకుంటా, నీ ఎదురుగానే కాపురం పెడతా. నా కాపురాన్ని చూసి నువ్వు కుళ్ళుకొని అని వాళ్ళు చెప్తున్నా బాబాయ్. తొందర పడుకు పెట్ట, ఆడవాళ్ళు ఆరోగ్యానికి హానికరం పెట్ట. కళ్ళ ముందే ఒక జీవితం నాశనం అయిపోతుంటే గుండె కరుక్కుపోతుంది సార్. ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు లేక మన జీవితాలు సంకన ఆగిపోయాయి. అనవసరంగా తొందరపడ్డావు. అనవసరంగా తొందరపడ్డాం. ఆ తొందరపాటు వద్దురా బెట్ట అంటే వినట్లేదు. ఉడుకు పెట్ట అనిపిస్తగా తెలియదు ఏం చేస్తా. ఇక నా పరిస్థితి చూసేనే అర్థం చేసుకోండి బెట్ట. బెట్ట ఎంట్రీలోనే డ్యూయట్ ఉంటుంది బెట్ట. తర్వాత మనకి బేతా సాంగే బెట్ట లైఫ్ లాంగ్. నీకు బాగా ఇంతకుంటే మాట్లాడు, మాకు లైఫ్ మొత్తం డ్యూయట్ సాంగ్ ఏమంటాడాన్ని అయినా దర్శే ప్లేస్లో మనకు కానీ పద లోపలికి వెళ్దాం. జుమ్ము చక్క ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు మూసి ఒకవైపు పొగ. ఈ కాలుష్యాన్ని అరికట్టే వాళ్ళే లేరా? రక్తరవి తెరలో చెల్లించుకుంటారు, భార్య చేతిలో భారీ మూల్యం దిష్కు. ఒకటో నెల. ఏమండి 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 ఒక్క ముద్ద తినండి ప్లీజ్. వద్దే నాకు. ఏమండి 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 ఒక్క ముద్ద తినండి. చూసావా భార్య భర్తల ప్రేమ? దీన్నే ఇష్టు కావాలని కూడా అంటారు కొన్ని ఏరియాలలో. అయినా దేనికైనా పెట్టి పుట్టారే. అయినా వాళ్ళతో మనకెందుకు, ఒక ముద్ద తినండి. ఇంట్లోకి వెళ్ళి తిందామే. మన మీద పడి కొంతమంది కుళ్ళుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాదా లోపలికి వెళ్దాం. రెండో నెల. వస్తే 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 ఒక్క ముద్ద తినలే. ఎంతో ఇష్టపడి బాగా చెప్తున్నారా? ఈజే నవ్వింది చాలు. ఇది కూడా భార్య భర్తల ప్రేమలో ఒక భాగమే. నేను అపార్థం చేసుకోనక్కర్లేదు. ఈ తినపోతే నా మీద వస్తా ప్లీజ్ చెప్తున్నా. ఒక్క చెప్తారా తిన్నని? ఓ ఈజే ఒక్క ముద్దన తీసుకోమ్మా. రక్తరవి చెల్లించుకున్నాడు, భార్య చేతిలో భారీ మూల్యం. మూడో నెల. ఇది కూడా ప్రేమలో భాగమే. తప్పర్థం చేసుకుంటున్నావేమో. రాత్రి నా కాళ్ళు పిసికి పిసికి అది అలసిపోయింది అంతే. నువ్వు డైలాగ్ పిసికి పిసికి చెప్తుంటేనే అర్థం అవుతుంది బెట్ట ఆ కాలు ఎవరు పిసికారని. అదేంటో లోకం మీద భార్యను ప్రేమించడం చేసే పని కాదు. భార్య బట్టలు ప్రేమించిన వాడే నిజమైన మొగాడు. రచ్చరవి భార్యకు బానిసై చెల్లించుకుంటున్నాడు భారీ మూల్యం. నాలుగో నెల. సారీ బెట్ట, నేను చూడడం తప్ప ఇంకేం చేయలేదు.
సమయంలో ఒకటేసారి ఎంట్రీ పెట్ట, ఎగ్జిట్ ఉండదు పెట్ట. మన పరిస్థితి పరిస్థితేనా? లోకం మీద అందరి ముగ్గులు, లోకం మీద అందరి పరిస్థితి, మగాళ్ళ పరిస్థితి ఇదే పెట్ట. ఏదో పరువు పోకూడదని చెప్పి ఐరన్ బట్టలు వేసుకొని డిగ్నిటీగా బయట తిరుగుతున్నారు అంతే. నాగబాబు గారు ప్రశాంతంగా పడుకొని ఎన్ని రోజులు అయిందో అడుగు పెట్ట. ఏడుకొండలు ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో అడుగు పెట్ట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏం లేదు పెట్ట. వాళ్ళ నీ మొగుడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. కళ్ళ ముందే గిల గిల కొట్టుకున్న పానం మనం ఏం చేయలేం. సాటి మగాలుగా ఎవరు ఏం చేయలేం. ఏమైనా చేస్తామనుకో వాళ్ళు మన మీద పడతారు. నీకోసం ప్రాణం పెట్టినా అరే చిన్నదానా నీకోసం, చిన్నదానా చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం, చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓ పండు మల్లి పండు మల్లి సరిపోయి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వే. కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడినా. అరే చిన్నదానా నీకోసం, చిన్నదానా చిన్నదానా నీకోసం, చిన్నదానా నీకోసం, చిన్నదానా చిన్నదానా నీకోసం. ఓకే. साड़ी के बाल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. साड़ी के बाल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. टच करके टच करके टच करके टच करके काजल थी टच करके टच करके टच करके टच करके दिल से दिल अटैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. साड़ी के बाल सा कभी मैच किया रे, कभी छोड़ दिया दिल, कभी कैच किया रे. అంతేనా? కొత్త Bye.
मुझको थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के खोखो में हमें लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा रंग घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैन डोंट मिस द चांस all the Rajini fans, don't miss the chance. ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిధే ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిధే కాయ కష్టం ఎదగని వాళ్ళకి కబడ్డాలు కట్టే నేనే హుదా మేస్తిరి నేనే హుదా మేస్తిరి సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బల్లం యమరుచిలే దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు ఇష్టజీవి సాపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోగూర పులుకొంత వలపేరా నీ కండకు దురదైతే నా చేమకు సరదారా కసిగా కసిగా బతికే వాళ్ళకు కల్ 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 నేనే హుదా మేస్త్రి నేనే హుదా మేస్త్రి
కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 2016కైన దేవసేన పెళ్లి చూడగలమా? సెలవివ్వండి తల్లి. కట్టప్ప, దేవసేన వివాహానికి స్వయంవరం ప్రకటించండి. అప్పటికండి అప్పలరాజు. అది నువ్వు చెప్పాల్సింది కాదు, నేను చెప్పాల్సింది. నీ విద్యను పరిశీలించుకో. ఉప్పు తప్పు రంబు రంబు రంబ. అబ్బా రంబ ఎంత బాగుంటుందో. అప్పలరాజు, నువ్వు పోయి రమ్మనే పెళ్లి చేసుకోపో. అయితే ఓకే. దేవసేన, నేను యుద్ధం చేయడానికి నాకు కత్తులు, ఏనుగులు, యుద్ధ యంత్రాలు ఏమీ అవసరం లేదు. నా దగ్గర మంచి విషయం ఉంది. ఏం విషయం చూపించండి. ఏమిస్తా? ఎలా ఉంది? ఒకటి సరిపోతారా? తల్లి, నీ బట్టి కండికి బామ్మల రాజు వల్ల మన కోట అంతా నాశనం అయిపోయింది. వాసనతో కమ్మి కుంభైపోయింది. వాడిని చంపి వాడి రక్తంతో మన కోటను కలిగి పెట్టు. అప్పలాగుంటే అప్పలరాజు. అప్పలరాజు ఆపి. చెప్పురా, ఇది రాజ్యం చెప్తున్నా అప్పలరాజు. తల్లి, ఇతను గొప్పల కంటే అప్పు చేశాడు తల్లి. అయితే మన దేవస్థానానికి ఇతను పనికిరాడు, పంపించేయండి. కొమ్మును వాయ్ నీ మొలతాల్లో నా తాయెత్తు. దేవసేన, ఎప్పటికైనా సరే నేనే నీ మొగుణ్ణి. నేను చేసుకోవడానికి అన్ని విధాల సిద్ధం. దేవసేన, నీ అందానికి మంత్రముగ్ధుడైన కింద పండయిందే. నీ మొలతాల్లో నా తాయెత్తు. దేవసేన, ఇప్పుడు వచ్చిన రాకుమార్లో నీకు ఎవరైనా నచ్చారమ్మా? ఎవరైనా నచ్చలేదండి. కట్టప్ప, మన దేవసేనకు రాజకుమారులు ఎవరు నచ్చలేదు. సెలబ్రిటీస్ యూనిట్ చేస్తామా? ఆజ్ఞ తల్లి. ఆజ్ఞ. ముందుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చూడప్ప కట్టప్ప, నేను సింహం లాంటి అది గట్ట తీసుకోలేదు, నేను తీసుకుంటాను అంతే సార్. అమెరికా అంతా సేమ్ టు సేమ్. నువ్వు వెళ్ళి ఆ గడ్డలే గీసుకోపో. లాస్ట్ పెళ్లి కొడుకు నేనైతే దానికి వచ్చే కిక్కే వేరే పర్సెంట్ తప్ప. మహేష్ బాబు. నెక్స్ట్ మహేష్ బాబు. ఆపు. నాకు కావాల్సింది ఏదో ఇక్కడ చూద్దా. దానికోసం ఎంతో అవస్థ. దేవసేన కోసం కాదు. నువ్వు చాలా తీసుకున్నావు, ఎంతో కొంత తిరిగి లేకపోతే లావైపోతావు. సరే, ఫస్ట్ మీరు ఈ సైజ్ చూసుకోండి. మహేష్ బాబు గారు వెళ్ళండి. డార్లింగ్ బ్రదర్స్, దేవసేన, నిన్ను ఎవరు ప్రేమించలేదు, నువ్వు ఎవరిని ప్రేమించలేదు, నేను కూడా ఎవరిని ప్రేమించలేదు. దేవసేన, వీలైతే ప్రేమిద్దాం. దేవసేన, హలో హలో, మీరు బయటకు వెళ్ళి ప్రేమించుకోండి. బాలకృష్ణ లెజెండ్. నెక్స్ట్
సాయి కుమార్ హాబీ కనిపించే 3 సినిమాలు సత్యానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన 4వ సినిమా పోలీస్ తెలుసన నా కళ్ళకు చూడు చూడు అగ్ని కొడుకులు కాదు ప్రేమించండి నన్ను ప్రేమించు కంట్రోల్ 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 ఓకే చెప్పు ఈనాటి పిచ్చా నా కొడుకులు కాదు ప్రేమించండి నన్ను నన్ను ఎందుకు ఎవరు ప్రేమించరు తెలుసా నేను మెట్ట నా కొడుకు కుమార్ గారు మీరు వెళ్ళండి చాలా బీపీ ఎక్కువైపోతుంది నెక్స్ట్ చివరిసారిగా మన డైలాగ్ కింగ్ బాలకృష్ణ ఇక్కడ ఏం జరుగుతుంది కట్టప్ప? ఇక్కడ ఏం జరుగుతుంది కట్టప్ప? స్వయంవరం స్వయంవరం. కొన్ని నా చెవుకి వినకూడదు, కంటికి కనపడకూడదు అనుకుంటా. అవి పొరపాటు నా చెవుకి వినపడినా కంటికి కనపడినా తొక్కి పడేస్తా. టెంపర్ లేచొద్ది. బతకాలని లేదా కట్టప్ప? ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా నేను దిగనంత వరకే. దిగితే తొక్కి పడేస్తా. బాలయ్య గారు మీ డైలాగులు ఇక్కడ కాదు, వెళ్ళి సినిమాలో ట్రై చేసుకోండి. అలాగే కట్టప్ప. చివరిసారిగా మన కాలకేయ ఈ రాజ్యాన్ని గురుడికి వేలేస్తా. ఈ రాజ్యానికి నీ ఒక్కడిని उसका कहीं आपको आज दूर में एक बात का రాజకుమారులు నచ్చలేదు, చివరికి సెలబ్రిటీ కూడా వచ్చారు. వాళ్ళు ఎవరైనా నీకు నచ్చారా? నచ్చలేదు తల్లి గారు. మన దేవసేనకు రాజకుమారులు నచ్చలేదు, సినిమా యాక్టర్లు నచ్చలేదు. ఇక ఏమి చేయాలి? పరిస్థితి ఏమిటి? చివరిసారిగా ఒక్కడు తల్లి మహేంద్ర బాహుబలి. మన రాజ్యానికి ఏదో దోషం తగిలి ఉంది. అందుకే దేవసేనకి వివాహం కాకుండా ఇంతకాలం ఆలస్యం అవుతున్నది. పరమేశ్వర, ఏదైనా దోషం ఉంటే నన్ను బలి తీసుకో, అంతేకాని మా దేవసేన వివాహాన్ని మాత్రం కాకుండా ఆపచేయద్దు. ఇన్ని వేల మంది ప్రజలు చూస్తుండగా వీరందరి సౌకర్యం కోసం, సౌలభ్యం కోసం మా దేవసేన వివాహాన్ని జరిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి సహకరించు పరమేశ్వర. ఇది నా మాట, నా మాట జరిగి తీరాలి. మా దేవసేన వివాహం జరిగి తీరాలి, జరగాలి. నా మాటే వేదం, నా మాటే శాసనం, జరిగి తీరాలి. తల్లి మన రాజ్యంలో ఒక్కడున్నాడు తల్లి పెళ్లి చేసుకోవడానికి, అతడే ఒకే ఒకడు మహేంద్ర బాహుబలి. కొనపడకూడదా? పగిలింది తల్లి. కుండ పగిలిందా? అయితే దేవసేనకు అతనే వరుడు. దేవసేన, నీకు నచ్చిన వారు వచ్చాడు. దేవసేన కొన్ని రోజుల తర్వాత దేవసేన ఏంటమ్మా ఇది?
ఇన్ని రోజులుగా దాచుకున్న అమరేంద్ర బాహుబలి ప్రేమ ఒక్కసారిగా విరుచుకుపడంతో అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఇతనేవాడు ఎంత పని చేశాడు తల్లి, ఎంత పని చేశాడు. ఎవరు తల్లి? మహేంద్ర బాహుబలి. దేవసేన మహేంద్ర బాహుబలిని అమరేంద్ర బాహుబలి లాగా తయారు చేసి లోక సంరక్షణ కోసం, సౌలభ్యం కోసం తయారు చేయవలసిందిగా కోరుచున్నాను. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తెలియాలంటే 2017 సంక్రాంతి రోజు చూడాల్సిందే. తిరిగి మళ్ళీ రావాల్సిందే. అప్పుడే చెప్తా. అంతే. బాయ్. జై గోలర్, జై జై గోలర్. లైట్స్ ఆఫ్. అందమైన దానా చందమామ లాంటి దానా నీ అందమంతా చూసి నీ మురిసిపోతి జనా అందమైన దాన చందమామ లాంటి దాన, అందమైన దాన చందమామ లాంటి దాన, నీ అందమంతా చూసి మురిసిపోతి జన, నీ అందమంతా చూసి మురిసిపోతి జన. అత్తరు సాయిబు బాగుందమ్మ సూపుకు నచ్చింది, అత్తరు సాయిబు బాగుందమ్మ సూపుకు నచ్చింది, సూపులతోనే గుండెల మెత్తని సూపులు గుచ్చింది. అత్తరు సాయిబు వరల్లో తప్పులు చేసుకో మిస్ అయి తిరిగొచ్చా.